కాచిగూడలో 70 లక్షల నగదు కేజీ బంగారం దోపిడీ చేసి పరారైన గ్యాంగ్ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. నగరంలో వేల కెమెరాలు జల్లెడపట్టిన పోలీసులు ఇతర రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు. దోపిడీ గ్యాంగ్ జాడ పసిగట్టిన స్పెషల్ టీమ్స్ ప్రస్తుతం నేపాల్కి చేరుకున్నాయి. పోలీసుల కళ్ళుగప్పి ఆ గ్యాంగ్ ఎలా ఎస్కేప్ అవుతోంది? ఎట్టకేలకు నేపాల్లోనైనా చిక్కుతారా? కాచిగూడలో సంచలనం రేపిన దోపిడీ దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దోపిడీ జరిగిన కొద్ది నిమిషాల్లోనే సిటీ నుంచి ఎస్కేప్ అయ్యేలా ప్లాన్ చేసుకుంది దోపిడీ గ్యాంగ్. కాచిగూడ పరిధిలోని బాగ్లింగంపల్లి చౌరస్తా మొదలుకొని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలు ఇలా వేల కెమెరాలు జల్లెడ పట్టారు పోలీసులు. వ్యాపారి హేమరాజు ఇంట్లో చోరీకి పాల్పడింది నేపాలీలు అని గుర్తించిన పోలీసులు ఇతర రాష్ట్రాల్లోనూ గాలించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వ్యాపారవేత్త హేమరాజు దంపతులతో పాటు కొడుకు కోడలితో కలిసి బాగ్లింగంపల్లి అమ్మవారి ఆలయం సమీపంలోని ఆశీర్వాద్ నిలయంలో ఉంటున్నారు. వారం కింద నేపాలీ దంపతులు వీరి వద్ద పనిలో చేరారు. నమ్మకంగా పనిచేశారు. వేసవి సెలవులతో హేమరాజు కొడుకు కోడలు ఫారెన్ ట్రిప్కి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన నేపాల్ దంపతులు దోపిడీకి స్కెచ్ వేశారు. హేమరాజు దంపతులకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. వారు స్పృహ కోల్పోగానే ఇంట్లోని లాకర్ను పగలగొట్టి అందులోని 70 లక్షల నగదు, కేజీ బంగారం దొంగిలించారు. దొంగిలించిన సొత్తును యజమాని కారులో పెట్టుకుని మరీ పరారయ్యారు. మరుసటి రోజు తెల్లవారుజామున మత్తు నుంచి తేరుకున్న హేమరాజు ఇంట్లో చూసేసరికి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నేపాలీ గ్యాంగ్ కారును ఐఎస్ సదన్ వద్ద వదిలి ఆటోలో వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు పోలీసులు. దోపిడీ జరిగిన రోజే 4 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు 3 బృందాలతో ఢిల్లీలో గాలించారు. అక్కడ దొరికిన టెక్నికల్ ఎవిడెన్స్తో దోపిడీ గ్యాంగ్ నేపాల్ పారిపోయినట్లు గుర్తించారు. ప్రస్తుతం మరో బృందం ఇప్పటికే నేపాల్ చేరుకుంది. కాచిగూడలో జరిగినటువంటి ఒక హౌస్ థెఫ్ట్లో నేపాల్కి సంబంధించిన ఒక 5 మెంబర్స్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. లుకౌట్ నోటీసు ఈ జోన్ తరఫున రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు తాగే పాలల్లో మత్తుమంది ఇచ్చేసి 5 మెంబర్స్ ఇందులో దొంగతనం చేయడం జరిగింది. అందులో 1 కేజీ వరకు గోల్డ్, తర్వాత 50 నుంచి 60 లక్షల వరకు క్యాష్ దోచుకొని వెళ్ళడం జరిగింది. మరోవైపు వారి కోసం ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు.